ఓ మాట జగన్తో చెప్పండి, మన పనులు అయిపోతాయి. చాలా ఒత్తిడి చేసేవాళ్ళు ఆయన అనేవాడు, నేను పరలోకానికి పోయిన తర్వాత యేసు ప్రభు నువ్వు జగన్ దగ్గరికి పో అంటే ఎట్టన్నా అనేవాడు. మన శర్మలక్క దగ్గర కూడా బొమ్మని చెప్పేవారు, మాట్లాడాలని మీరు రండి అన్నా అని మాట చెప్పేవాళ్ళు. వచ్చేవాడే కాదు. ఎన్నో ప్రాపగాండ్లు ఉన్నాయి, వాళ్ళ ద్వారా చేశారు, వీళ్ళ ద్వారా చేశారని. కానీ లోకాన్ని ముగించే వరకు కూడా హెబ్రోను విషయమై వాళ్ళ రికమెండేషన్ ఎక్కడా అడగలేదు. దేవుని కృపను బట్టి నేను ఏదైనా చెప్తే ఓకే అన్నా అంటాడు, తప్పకుండా నా మాట కాదన్నే కాదన్నా, ఓకే అన్నా అట్లా అన్నా అంటాడు. అలాంటి వ్యక్తి ఆ ఒక్క విషయంలో అన్నా నన్ను కూడా చాలా చిన్నవాడిని, ఆయనకంటే సుమారు 15 సంవత్సరాలు అట్ట, అన్నా ఆ సంగతి చెప్పొద్దన్నా నువ్వు అనేవాడు. కొంతమంది చాలా ఎస్తేరు చూడండి అన్న, అందుకే కదా ఎస్తేరు ఏర్పాటు చేసుకుంది, ఈ దినములందు నువ్వు కూడా దేవుడు ఆ స్థానంలో ఉంచాడన్నా అంటే, లేదన్నా జగన్ దగ్గరికి పోమంటే ఎట్టా అన్నా నన్ను యేసు ప్రభు, నేను పరలోకానికి పోవాలన్నా అనేవాడు. ఆయన మీద ఉన్న అపోహలన్నీ కూడా ఒట్టి ఆయన ఏ నిష్ఠత కలిగి ఉంటాడో అదే మాట మీద నిలబడతాడు. ఆ విధంగా నిత్యమైన మహిమలోకి తన దాసుని తీసుకుని పోయినారు. ఎంతో మాదిరికరమైన వ్యక్తి.